పుట్టుకతోటి వచ్చే లోపాలు కావచ్చు, లేదా మధ్యలో తలెత్తిన సమస్యలు కావచ్చు. కొన్ని రకాల ఇబ్బందులు అబ్బాయిల్ని అంతులేని ఆవేదనకు గురిచేస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల్లోనూ ఆందోళనను తెచ్చిపెడుతూ ఉంటాయి. బీజాల్లో మెలిక అలాంటి సమస్యే. వృషణాల సంచిలో బీజాలు రక్తనాళాలకు చుట్టుకొని మెలిక పడ్డప్పుడు తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. రక్త సరఫరా తగ్గడంతో బీజాల్లో వాపు కూడా కనిపిస్తుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు టార్షన్ టెస్టిస్ అని పిలుస్తారు. ఆలస్యం చేస్తే తీవ్రస్థాయి సమస్యలను తెచ్చిపెట్టే బీజాల్లో మెలిక గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టెస్టికులర్ టార్షన్ అంటే ఏంటి? ఒక అమ్మా నాన్న ఒక అబ్బాయిని తీసుకుని వస్తారు. డాక్టర్ గారు, వీడి వయసు 8 సంవత్సరాలండి. ఏంటోనండి నిన్నటి నుండి ఆ బీజం దగ్గర బాగా నొప్పిగా ఉందంటున్నారు. చాలా నొప్పి అంటున్నాడు. మేమేమో నిన్న డాక్టర్ దగ్గర వెళ్ళాం, ఇంటి దగ్గర. ఆయనేమో ఇన్ఫెక్షన్ అయ్యి వచ్చి మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడినా కానీ తగ్గట్లేదండి, కొంచెం వాచిపోయింది ఆ ఎడం పక్క బీజం అని చెప్పేసి అన్నారు. సరేనండి, పడుకోండి. బీజం కొంచెం వాపుగా ఉంది, ఆడు పట్టుకుంటే పట్టుకొనివ్వట్లేదు, చాలా ఏడుస్తున్నాడు. సరే, ఏమండి మరి డాక్టర్ గారు మందులు రాసిచ్చేయండి, మేము ఇంటికి వెళ్ళిపోతాము, మళ్ళీ రేపు మాకు పనులు ఉన్నాయండి. ఏమండి, ఇది కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషను, మీరు ఈ పేషెంట్ని అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకండి ఇంత తొందరగా నేను అడ్మిట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఏదైనా మందులు ఇవ్వచ్చు కదా. ఏమండి, ఎప్పుడూ కానీ యంగ్ చిల్డ్రన్లో, ఎస్పెషలీ మగవాళ్ళలో, అంటే ఈ 8 నుంచి 16, 17, 18 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళలో ఒక కండిషన్ ఉందండి, టెస్టికులర్ టార్షన్ అంటాం. అంటే ఇప్పుడు ఒక మామిడి పండు ఒక కాడకి ఎలాడుతూ ఉందండి. ఈ మామిడి పండుని మనం 4 సార్లు తిప్పేసామనుకోండి, రౌండ్గా ఎట్లా తిప్పేస్తే ఈ కాడ ఏమవుతుందండి, కాడ మొత్తం ముడిపడిపోతుంది కదా. ఆ ముడిపడిపోయిన దానివల్ల ఏమవుతుంది, అక్కడ నుంచి మీరు అసలు అట్లా చేశారంటే మామిడి పండు తుంచుకొని చేతికి వస్తుంది. ఇది బయోలాజికల్ టిష్యూ కాబట్టి వాటిలో ఏమవుతుంది, పైనుండి వచ్చే రక్తం ఏదైతే టెస్టిస్కి వస్తుందో, అంటే మన వృషణానికి వస్తుందో, అది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. అది బ్లాక్ అయిపోయిన దానివల్ల ఇది చచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఆ ఇనీషియల్గా జరిగేదే ఈ వాపు రావడము, నొప్పి రావడము, ఆ పేషెంట్కి చాలా ఒక్కోసారి జ్వరం కూడా రావడం జరుగుతుంది. బీజాల్లో మెలికకు కారణాలేంటి? ఎందుకు అవుతుంది ఆ విధంగా? మీరు చూస్తే ఆ వృషణం అనేది ఆ స్క్రోటం అనే సంచిలో ఒక ఫ్రీగా వేలాడుతూ ఉంటుంది. ఆ వేలాడిన దాన్ని 4 చోట్ల అట్లా ఫిక్స్ అయి ఉంటుంది, కొన్ని బయోలాజికల్ టిష్యూస్తో ఇటు అటాచ్ అయ్యి. సపోజ్ దాంట్లో స్పేస్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ వృషణం అనేది ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ కారణాలు ఎక్కువగా ఉంటాయి? 8 నుండి 14, 18 వయసులో ఎందుకు అంటున్నానంటే, ఆ టైంలో చేంజెస్ ఇన్ ద సైజ్, అంటే వృషణంలో సైజులో మార్పులు రావడం అనేది జరుగుతుంది. దాని పరంగా ఈ ట్విస్టింగ్ అనేది అయ్యే అవకాశము ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. బీజాల్లో మెలికను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? ఈ టెస్టికులర్ టార్షన్ అని జరిగిన వాళ్ళలో 6 గంటల నుంచి 8 గంటలు దాటిన తర్వాత మనము దాన్ని సేవ్ చేసే అవకాశం తక్కువైపోతూ వస్తుంది. కాబట్టి ఎనీబడి ఈ వయసులో ఉన్న వాళ్ళలో బీజం వాచి నొప్పి రాగానే ఎనీబడి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ అనేది చేసి కలర్ డాప్లర్ అనేది చేస్తాం. అంటే ఏమిటి, ఈ బ్లడ్ అనేది ఈ టెస్టిస్లో వృషణంలోకి వస్తున్నదా లేదా అని చెక్ చేస్తాం. అది రావటం లేదు అంటే ఇమీడియట్గా ఆపరేషన్ థియేటర్ తీసుకొని వెళ్ళి దానికి ఆపరేట్ చేసి దాన్ని ట్విస్ట్ చేసి ఆ మళ్ళా బ్లడ్ ఫ్లో వస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. 6 గంటలు అయిన తర్వాత 8 గంటలు 9 గంటలు అయ్యేసరికి ఈ ట్విస్ట్ చేసిన ఆ వృషణంని మనం బచాయించే అవకాశం, అంటే దాన్ని కాపాడుకునే అవకాశం తగ్గిపోతూ వస్తుంది. బీజాల్లో మెలికను ఎలా నిర్ధారించుకుంటారు? ఎనీబడి ఈ వయసులో ఉన్న బాయ్స్లో, అంటే ఈ వృషణంలో నొప్పి వచ్చింది, వాపు వచ్చిందంటే ఇమ్మీడియట్గా యూరాలజిస్ట్ని సంప్రదించండి, ఒక అల్ట్రాసౌండ్ చేయించండి. అసలు అల్ట్రాసౌండ్ అనేది లేకపోతే డైరెక్ట్గా ఆపరేషన్ చేయండి, కనీసం ఏమీ నష్టం లేదు. చాలా మటుకు ఆ వృషణాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎనీ పెయిన్ 8 నుండి కాదు, 7, 8 వయసు నుంచి 18 ఏళ్ల వయసులో ఎవరైనా కానివ్వండి, వృషణం సడన్గా పెయిన్ వచ్చింది, వాచింది అంటే చాలామంది అంటూ ఉంటారు, నాకు క్రికెట్ బాల్ తగిలిందండి, నాకు ఇది తగిలింది. అది ఏది కాదండి, దాని టెస్టికులర్ టార్షన్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. రేపొద్దున మీరు స్కాన్ చేయించి కాదండి అనుకోండి, సంతోషం, ఇన్ఫెక్షన్కే ట్రీట్మెంట్ తీసుకోండి, కానీ చాలా మటుకు అది టార్షన్ మాత్రమే అయి ఉంటుంది. బీజాల్లో మెలికపై ఎలాంటి అవగాహన అవసరం? ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. అపెండిక్స్కి ఎలా ఆపరేషన్ ఇప్పుడే కావాలంటారో అలానే
ఈ టెస్టికులర్ టార్షన్ అనేది ఒక ఎమర్జెన్సీ, ఇదిగా గుర్తించండి. డోంట్ లూజ్ టెస్టెస్, రియాక్ట్ వెరీ ఎర్లీ. బీజాల్లో మెలిక అనేది నిజానికి అత్యవసర పరిస్థితి, మందులతో తగ్గేది కాదు. బీజాల్లో వాపు, మెలిక వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించాలి. అప్పుడే ప్రమాదం తప్పుతుంది.